హాయ్, దిస్ ఇస్ చంద్రశేఖర్. వెల్కమ్ టు మ్యాథ్ చంద్ర. మనకు నైన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్లో భాగంగా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఫర్ రియల్ నెంబర్స్. ఫస్ట్, ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. నెక్స్ట్ సెకండ్, ఏ టు ది పవర్ ఆఫ్ m బై ఏ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ m మైనస్ n. థర్డ్, a power of m into b power of m ఈక్వల్ టు ఏబి. ఇక్కడ మనకు బేస్ కాబట్టి బేస్లు సపరేట్గా ఉన్నాయి, మనకు పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎంగా రాయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్, ఏ టు ది పవర్ ఆఫ్ ఎం బై బి టు ది పవర్ ఆఫ్ ఎం. మన పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ ఎంగా రాయొచ్చు. నెక్స్ట్, ఏ టు ది పవర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. నెక్స్ట్, ఏ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఆఫ్ ఎం. సెవెంత్, ఏ బై బి హోల్ పవర్ ఆఫ్ మైనస్ ఎం ఈక్వల్ టు బి బై ఏ హోల్ పవర్ ఆఫ్ ఎం. నెక్స్ట్, ఎయిత్, ఏ పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ mn, m into n. నెక్స్ట్, ఏ పవర్ ఆఫ్ m 1 బై ఏ పవర్ ఆఫ్ మైనస్. ఎక్సర్సైజ్ 1.5లో ఫస్ట్ రోమన్ ఫైండ్ ఫస్ట్ 64 పవర్ 1/2. 64 పవర్ 1/2. ఇక్కడ 64కు మనము ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే 2 3 జా 6, 2 2 జా. నెక్స్ట్ 2 1 జా 2, 2 6 జా 12. నెక్స్ట్ 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4, 2 1 జా 2. 1 2 3 4 5 6. 2 into 2 to the power of 6. 2 power of 6 1/2. 2 పవర్ ఆఫ్ 6 ఈ బ్రాకెట్ మనకు తీసేస్తే ఇంటూ 1/2 వస్తుంది. 2 1 జా 2 3 జా. 2 3 into 1 3 1 జా 3, 2 cubed. 2 into 2 into 2, 2 2 జా 4, 4 2 జా 8. నెక్స్ట్ సెకండ్, 32 పవర్ 1/5. 32 మనం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే 2 1 జా 2, 2 1 జా 2, 2 6 జా 12, 2 8 జా 2 4 జా 8, 2 2, 2 2 జా 4, 2 1 జా 2, 1 2 3 4 5. How many 2s are there? 5. 2 to the power of 5 whole power of 1/5. 2 power of 5 into 1/5. 5 5 cancel. 2 to the power of 1. 2 to the power of 1 అన్న మనకు 2నే. నెక్స్ట్ థర్డ్, 125 whole power of 1/3. మనకు 125ను ఫ్యాక్టర్ చేస్తే 5 ఫ్యాక్టర్ చేస్తే 5 2 జా 10, 5 5 జా 25, 5 5 జా 25, 5 1 జా 5, 1 2 3. How many 5s are there? 3. 5 cubed whole power of 1/3. 5 cubed into 1/3. 3 3 cancel చేస్తే 5 power of 1. 5 power of 1 అన్న 5. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.5 సెకండ్ ఫైండ్ ఫస్ట్ ప్రాబ్లం 9 పవర్ ఆఫ్ 3/2. 9 పవర్ ఆఫ్ 3/2. 9 మనము 3 3 జా 9, 3 స్క్వేర్ రాయొచ్చు. 3 స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2. మనకు ఏ టు ది పవర్ ఆఫ్ ఎం హోల్ పవర్ ఆఫ్ ఎన్ మనము ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఎన్గా రాయొచ్చు కాబట్టి ఇక్కడ ఈ ఫార్ములాను అప్లై చేస్తే 3 స్క్వేర్ ఇంటూ 3 3/2. 2కు 2కు క్యాన్సల్ అయితే
3 cubed. 3 cubed అంటే 3 into 3 into 3. 3 3 ja 9, 9 3 ja 27. Next second. 32 power of 2 by 5. 32ను మనము 2 1 ja 2, 2 6 ja 12, 2 8 ja 16, 2 4 ja 8, 2 2 ja 4, 2 1 ja 2, 1 2 3 4 5. 2 to the power of 5 రాయొచ్చు. హోల్ పవర్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ 5. ఇక్కడ కూడా అంతే, ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ను ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n గా రాయొచ్చు కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేయొచ్చు. 2 పవర్ ఆఫ్ 5 ఇంటూ 2 by 5. 5 5 క్యాన్సిల్ అయితే 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2. 2 2 జా 4. నెక్స్ట్ థర్డ్. 16 పవర్ ఆఫ్ 3 by 4. 16 మనము 2 8 జా 16, 2 4 జా 8, 2 2 జా 4, 2 1 జా 2, 1 2 3 4. 2 to the power of 4 గా రాయొచ్చు. హోల్ పవర్ ఆఫ్ 3 by 4. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n. ఈ ఫార్ములా యూజ్ చేసుకొని 2 పవర్ ఆఫ్ 4 ఇంటూ 3 by 4. 4 4 క్యాన్సిల్ అయితే 2 క్యూబ్డ్. 2 క్యూబ్డ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2 2 జా 4, 4 2 జా 8. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. 125 పవర్ ఆఫ్ -1 by 3. ఇక్కడ మనకు 125ను 5తో 5 2 జా 10, 5 5 జా 25, 5 5 జా 25, 5 1 జా 5. 5 క్యూబ్ రాయొచ్చు. హోల్ పవర్ ఆఫ్ -1 by 3. ఏ పవర్ ఆఫ్ m హోల్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు ఏ టు పవర్ ఆఫ్ m ఇంటూ n. 5 క్యూబ్డ్ ఇంటూ -1 by 3. 3 3 క్యాన్సిల్ అయితే 5 పవర్ ఆఫ్ -1. ఇక్కడ ఏ టు ది పవర్ ఆఫ్ -mను మనము 1 by ఏ పవర్ ఆఫ్ m గా రాయొచ్చు. ఇక్కడ మనకు 5 పవర్ ఆఫ్ -1ను 1 by 5 గా రాయొచ్చు. దిస్ ఈస్ ద ఆన్సర్. థర్డ్, సింప్లిఫై ఫస్ట్ ప్రాబ్లం. 2 పవర్ ఆఫ్ 2 by 3 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1 by 5. 2 పవర్ ఆఫ్ 2 by 3 ఇంటూ 2 పవర్ ఆఫ్ 1 by 5. ఇక్కడ మనకు బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ ఏ టు ది పవర్ ఆఫ్ n. ఫార్ములా ఏ టు ది పవర్ ఆఫ్ m ప్లస్ n. బేస్లు ఈక్వల్ ఉన్నప్పుడు మనము పవర్ను యాడ్ చేస్తాం. 2 పవర్ ఆఫ్ 2 by 3 ప్లస్ 1 by 5. ఇక్కడ రెండు కూడా మనకు అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనకు 3కు 5కు 3 5 జా 15. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 ఇంటూ 5 ప్లస్ 1 ఇంటూ 3. 2 5 జా 10 ప్లస్ 1 3 జా 3 by 15. 2 power 10 plus 3, 13 by 15. This is the answer. Next, second. 1 by 3 cubed whole power of 7. ఇక్కడ a by b whole power of m ను a power of m గా b power of m గా రాయొచ్చు. ఫార్ములా ఉంది కాబట్టి. నెక్స్ట్ 1 power of 7 by 3 cubed whole power of 7. 1 power of 7 అన్నా ఒకటే. 3 నెక్స్ట్ a power of m whole power of n equal to a power of m into n. ఇక్కడ a power of m into whole power of n గా ఉంది కాబట్టి 3 power of 3 into 7. 1 by 3 power of 3 7 ja 21. This is the answer. Next,
థర్డ్ 11 పవర్ ఆఫ్ 1/2 బై 11 పవర్ ఆఫ్ 1/4. ఇక్కడ మనకు బేస్లు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఏ బై బి ఏ పవర్ ఆఫ్ ఎం బై బి పవర్ ఆఫ్ ఎం బి పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎం మైనస్ ఎన్ బేస్లు ఈక్వల్ ఉన్నప్పుడు పవర్లు రెండు కూడా మనము మైనస్ చేయొచ్చు. 11 పవర్ ఆఫ్ 1/2 మైనస్ 1/4. ఇక్కడ మనకు అన్లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 2,4 ఎల్సిఎం చేస్తే 2 1 జా 2 2 జా 2 2 జా 4 అవుతుంది. 11 4 1/2 ఇంటూ 4 మైనస్ 1/4 ఇంటూ 4. 2 1 జా 2 2 జా 4 4 4 క్యాన్సల్. 11 పవర్ ఆఫ్ 1 ఇంటూ 2 జా 2 మైనస్ 1/4 ఈక్వల్ టు 11 పవర్ ఆఫ్ 2లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1/4. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ 7 పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 8 పవర్ ఆఫ్ 1/2. ఇక్కడ ఏ పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి పవర్ ఆఫ్ ఎం ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏబి హోల్ పవర్ ఆఫ్ ఎంగా రాయొచ్చు. 7 ఇంటూ 8 హోల్ పవర్ ఆఫ్ 1/2. 7 8 జా 56 హోల్ పవర్ ఆఫ్ 1/2. మన 56కు ప్రైమ్ ఫ్యాక్టర్ చేస్తే 2 2 జా 4 2 2 జా 4 16 ఉంటుంది. 2 8 జా 16 2 1 జా 2 4 జా 2 7 జా 14 7 1 జా 7 2 1 2 క్యూబ్డ్ ఇంటూ 7 హోల్ పవర్ ఆఫ్ 1/2 కూడా మనం రాయొచ్చు.